అమెరికా అధ్యక్షుడితో కలిసి కూర్చోవడానికి టైం లేదు అంటే చిట్టచివరికి ట్రంప్ చైనా అధ్యక్షుడిని అర్జెంటుగా కన్విన్స్ చేయడం కోసం ఎయిర్పోర్ట్‌లో మీటింగ్‌కి కూడా రెడీ అయిపోయాడంటే అమెరికా చైనా మీద ఎంత డిపెండ్ అవుతుందన్నది అర్థం చేసుకోవచ్చు. దక్షిణ కొరియాలోని బోసాన్ నగరంలోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్‌లో జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అవ్వడం అన్నది ఇక్కడ కీ పాయింట్. షెడ్యూల్ కారణాల వల్ల మీటింగ్ అవతలకి వెళ్ళిపోతున్నటువంటి జిన్‌పింగ్‌తో మాట్లాడి ట్రంప్ అర్జెంటుగా ఆ మీటింగ్ కావాలని అడగడంతో చేశారన్నది ఇప్పుడు బయటకొస్తున్నటువంటి అంశం. ఇందులో ప్రధానమైనటువంటిది అరుదైన ఖనిజాలకు సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు పరిష్కారం అయిపోయింది. చైనా ఇప్పుడు అది ఇవ్వకపోతే అమెరికన్ ఈవీ పరిశ్రమ కొలాప్స్ అయిపోతుంది. బ్యాటరీల పరిశ్రమ కొలాప్స్ అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అంటే చిలక ప్రాణం మాంత్రికుడి దగ్గర ఉన్నట్టు అమెరికా ప్రాణం చైనా దగ్గర ఉంది. అది ఎప్పుడైతే బ్లాక్ చేసిందో పరిగెత్తుకుంటూ వచ్చాడు ట్రంప్. ఇప్పుడు చైనా ఓకే చేసింది ఏడాది పాటు ఎగుమతి చేసేందుకు. ఓన్లీ ఏడాదికి. అంటే ఈ మధ్యలో అమెరికా ఓవర్ యాక్షన్ చేస్తే నీకు ఇవ్వను రోయ్ అని చెప్తోంది. అరుదైన ఖనిజాల కారణంగానే ఇప్పుడు ట్రంప్ చైనా మీద 100% సుంకాల హెచ్చరికలు చేసినటువంటి కాన్సెప్ట్ ఒకటైతే, మరొక ఫెంటానిల్ టారిఫ్ని తగ్గించుకొచ్చారు. ఇందులో ఫెంటానిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాని కట్టడి చేసేందుకు జిన్‌పింగ్ శ్రమిస్తానని అన్నాడు కాబట్టి దాని మీద మేము విధించిన టారిఫ్ తగ్గిస్తున్నామని ప్రకటించారు. చైనా మీద విధించిన 20% ట్యాక్స్ని 10%కి తగ్గిస్తున్నట్టు ప్రకటించాడు ట్రంప్. అదే సందర్భంలో మొత్తం టారిఫ్లు 57% నుంచి 47%కి దిగి వస్తుందని చెప్పుకొచ్చారు. అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్ళని చైనా అంగీకరించింది. తక్షణమే కొంటానంది. తద్వారా అమెరికాకి చైనా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయింది. ఓవరాల్గా ఇద్దరి మధ్యన ఈ విధమైనటువంటి ఒప్పందాలు అయితే జరిగిపోయినాయి.